Okay, let's start the class. Good morning, sir. Good morning, all of you. Good morning. స్క్రీన్ షేర్ అయింది అనుకుంటా. ఒకసారి కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Yes. ఓకే, ఈరోజు మనం లోడ్ బ్యాలెన్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ డే అయితే ఒక అకౌంటే ఉంది. ఈ అకౌంట్ కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేసిస్తాను. క్లాస్ అయిపోగానే మీకు ఈ లోడ్ బ్యాలెన్స్ అయిపోగానే మీ క్లాస్లోనే డిస్ట్రిబ్యూట్ చేసిస్తాను ఈ ప్రాక్టీస్ కోసం. ప్రాక్టికల్గా మనం స్టార్ట్ చేసిన క్లాస్ ఏంటి? ఒకటే క్లాస్. ఇప్పటిదాకా థియరిటికల్లే చూసాము. ప్రాక్టికల్గా మీరు వెల్కమ్ టు ఇంజనీరింగ్స్ వరకు అజూర్ యొక్క లాజికల్ హైరార్కీ ఏదైతే ఉందో అది ఒకటి చూసారు అంతే. అంటే ఏంటి, టెన్నెట్ ఐడి డిఫాల్ట్గా వస్తుంది, సబ్స్క్రిప్షన్ ఐడి సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటాము, పర్చేజ్ చేస్తాము. అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్తో క్రియేట్ చేసినప్పుడు టెన్నెంట్ ఐడి వస్తుంది, యాక్టివ్ డైరెక్టరీలో ఉంటుంది, చూపించాను. తర్వాత సబ్స్క్రిప్షన్ మనం పర్చేజ్ చేయాలి, ఏదో క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు పెట్టేసి ₹1 కట్టుతుంది, మళ్ళీ రిటర్న్ వస్తాయి. అయితే రీసోర్స్ గ్రూప్ ఏంటి, వీనెట్ ఏంటి, సబ్నెట్ ఏంటి, తర్వాత వచ్చేసేసి వర్చువల్ మిషన్స్ ఏంటి. వర్చువల్ మిషన్స్లో మనం ఇంజనిక్స్ అనే వెబ్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేసాము. తర్వాత వచ్చేసి ఎన్ఎస్సి చూసాము, స్టేట్ఫుల్ ఫైర్ వాల్ ఏంటి. ఇవి ఇంత మట్టికి మీరు థిరిటికల్గా చూశారు, ప్రాక్టికల్గా చూశారు. అయితే నిన్న చెప్పుకున్న టాపిక్స్ ఏంటి అంటే అజూర్కి వచ్చేసేసి మీకు అవైలబిలిటీ జోన్స్ ఏంటి, అవైలబిలిటీ సెట్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అవైలబిలిటీ సెట్ ఏంటి, అవైలబిలిటీ సెట్ ఏంటి, అవైలబిలిటీ జోన్స్ కాన్సెప్ట్స్ ఏంటి అన్నీ ఉంటాయి. మనకి లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. ఈ అవైలబిలిటీ సెట్ కాన్సెప్ట్స్ ఎక్కడైతే ఉంటుందో బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. నీకు అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్స్ ఎక్కడ ఉంటుందో స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. మనకి లోడ్ బ్యాలెన్సర్ వచ్చే టైప్స్ అయితే 5 టైప్స్ ఉంటాయి. మీకు బేసిక్, స్టాండర్డ్, అప్లికేషన్ గేట్వే అని, ఫ్రంట్ డోర్ అని, ట్రాఫిక్ మేనేజర్ అని ఉంటాయి. మనం ప్రాక్టికల్గా చూడాలి. అసలు లోడ్ బ్యాలెన్సర్ అసలు ఒకదానికి ఒకటి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ ప్రాక్టికల్గా చెక్ చేసుకుంటే మీరు అజూర్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఫస్ట్ గో ఫర్ బేసిక్ లోడ్ బ్యాలెన్సర్. అయితే బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏం చెప్పుకున్నాము? బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సపోర్ట్ టు అవైలబిలిటీ సెట్ అనమాట. ఇట్ విల్ సపోర్ట్ టు అవైలబిలిటీ సెట్. అవైలబిలిటీ సెట్ అంటే ఏంటి? మనకి మీరు ఒకటే డేటా సెంటర్ ఉన్నప్పుడు లేదంటే అజూర్ రోడ్ ఉన్నాడు, బిజినెస్ స్టార్టింగ్లో 3 డేటా సెంటర్ పెట్టాడు కదా, బిజినెస్ ఉందా లేదా చెక్ చేసుకొని ఫస్ట్ ఒక డేటా సెంటర్ పెట్టి చెక్ చేసుకొని తర్వాత బిజినెస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఇలా డేటా సెంటర్లు మల్టిపుల్ పెట్టుకుంటారు. ఎవరైనా బిజినెస్ అంతే, స్టార్టింగ్లో అన్ని బ్రాంచెస్ పెట్టారు. అలా కొన్ని కంట్రీలో అలా కేసెస్ ఉన్నప్పుడు, లేదంటే మీ రిక్వైర్మెంట్ సింగిల్ డేటా సెంటర్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు గో ఫర్ బేసిక్ లోడ్ బ్యాలెన్సర్. నీకు బేసిక్ లోడ్ బ్యాలెన్సర్స్ అంటే మీకు 3 లేయర్స్ ఉంటాయి. ఫాల్ట్ డొమైన్ 1, ఫాల్ట్ డొమైన్ 2. నిన్న మనం చెప్పుకున్నాం ఫాల్ట్ డొమైన్ 1, ఫాల్ట్ డొమైన్ 2, ఫాల్ట్ డొమైన్ 3 అని. మీరు ఒక్కొక్క ఫాల్ట్ డొమైన్లో మీరు వచ్చేసేసి మీ సర్వర్స్ పెట్టుకోవాలి. మీరు 3 సర్వర్లు ఉంటే 3 పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు మీరు 6 ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా 2 అయిపోతాయి. 10 ఉంటే డివైడ్ అయిపోతాయి. ఇప్పుడు 3 సర్వర్లకి లోడ్ సర్వర్కి డిస్ట్రిబ్యూట్ లోడ్ ఎలా చేయాలంటే త్రూ లోడ్ బ్యాలెన్సర్ వస్తుంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఇదని చెప్పిన టాపికే మీకు రివైజ్ చేస్తాను ఒకసారి. ఇలా లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దిస్ ఇస్ బిఎల్బి. లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు అంటే డిస్ట్రిబ్యూట్ ద లోడ్ బిట్వీన్ ద సర్వర్స్.
ఇక్కడికి వచ్చేసి నేను విఎం అంట. అది విఎం1, విఎం2, విఎం3 అనుకోండి. లేకపోతే సర్వర్1, సర్వర్2 ఇది మీ ఇష్టం. ప్రజెంట్ వెబ్ సర్వర్స్ అనండి, అప్లికేషన్స్ అనండి, ఏదో ఒకటి. ఇది కాన్సెప్ట్. మీరు ఇక్కడి నుంచి వచ్చేసి మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ అని ఏదో చేసినప్పుడు గూగుల్.com అని కొట్టినప్పుడు బ్యాక్ ఎండ్ జరిగే ప్రాసెస్ లోడ్ బ్యాలెన్సర్ ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే లోడ్ బ్యాలెన్సర్కి వచ్చేసి మీ పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఈ పబ్లిక్ ఐపీని మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. పబ్లిక్ ఐపీ ఈజ్ ఈక్వల్ టు యూఆర్ఎల్ అని పింగ్ అని చెప్పి మీరు www.google.com కొడితే మీకు పబ్లిక్ ఐపీ చూపించాను. వెబ్సైట్ అంటే దాని బ్యాక్ అండ్ ఐపీ అడ్రస్ ఉంటుంది. జస్ట్ ఇది నేమింగ్ కన్వెన్షన్ మాత్రమే. www.google.com, flipkart.com అవన్నీ నీకు నేమింగ్ కన్వెన్షన్స్ మాత్రమే. బ్యాక్ అండ్ సర్వర్స్ ఉంటాయి కాబట్టి మీకు లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్కి ఒక ఐపీ కానీ ముందు ముందు పోయే కొద్ది నేమ్స్ కానీ అలియాస్ నేమ్స్ కానీ ఉంటాయి వేరే లోడ్ బ్యాలెన్సర్కి అయితే. ప్రజెంట్ వచ్చి లోడ్ బ్యాలెన్సర్కి ఐపీ అనుకోండి. సరే, ఇప్పుడు మనకి ఇది మనం సాటిస్ఫై చేయాలంటే మనం ఏం చెక్ చేయాలి ఫస్ట్ ఈరోజు? అసలు మనం ఏం చెక్ చేయాలి ఫస్ట్ అంటే, ఫస్ట్ మనం ఒకటే డేటా సెంటర్లో 3 విఎమ్స్ క్రియేట్ చేయాలి. 3 విఎమ్స్ క్రియేట్ చేసి వాటిలో మీరు ఇంజినిక్స్ ఇన్స్టాలేషన్ చేసి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేయాలి. తర్వాత లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయాలి. మీరు లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేసిన తర్వాత మీరు ఇంటర్నెట్ నుంచి బ్రౌజ్ చేస్తే మీరు ఐపీ అడ్రస్తో బ్రౌజ్ చేస్తే, ఇప్పుడు సపోజ్ మీకు కూడా ఇస్తాను ఐపీ అడ్రస్. బ్రౌజ్ చేసామనుకోండి, ఒకరికి ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలి, ఒకరికి ఒక్కొక్క సర్వర్ కనెక్ట్ అవ్వాలి, ఇంకో సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ఒకటే సర్వర్ కనెక్ట్ అవ్వదు. ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ ఏదో తీసుకుంటే బ్యాక్ ఎండ్ ఒక 1000-2 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక 2000 సర్వర్స్ ఉన్నాయి అని అనుకుంటే మీకు ఉండేది లోడ్ బ్యాలెన్సర్ ఒకటే ఉంటుంది ఫ్రంట్ ఎండ్. ఇది రీజియన్ లోడ్ బ్యాలెన్సర్స్ అయితే మీకు ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? మీరు ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయినప్పుడు ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అయ్యి బ్యాక్ ఎండ్ 1000 సర్వర్లు ఉన్న రిక్వెస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఇది థియరిటికల్గా ఏదైనా డౌట్ ఉందా ఎవరికన్నా? విల్ గో ఫర్ ప్రాక్టికల్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసింది, మళ్ళీ జస్ట్ రీక్యాప్ చెప్పాను. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఓకే, గో ఫర్ ఇక్కడికి వెళ్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? మీరు ఏం చేయాలన్నా మనకు అజూర్ లాజికల్ హైరార్కీ ఉంటుంది, టెనెట్ ఐడి ఆల్రెడీ ఉంటుంది, సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ ఉంటుంది. మీరు ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళేటప్పటికి అవి క్రియేట్ చేసి ఉంటాయి. ఇక్కడ ఏం చేద్దాం? రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఏదో ఒక నేమ్ డెవ్.ఆర్జీ అన్న, ఆర్జీ అని పెట్టుకోండి, మీ ఇష్టం. లొకేషన్ ఈస్ట్ యూఎస్లో ఉంచుకోండి. ఇవి రీజియన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ట్యాక్స్ చూడండి, ఎక్కడైతే మీరు స్టార్ ఉంటుందో ఆ ఫిల్ చేసుకుంటే చాలు. రివ్యూ క్రియేట్ అనండి, వ్యాలిడ్ సక్సెస్ అయితే క్రియేట్ అనండి. నెక్స్ట్ ఏంటిది? వర్చువల్ నెట్వర్క్. అంతే కదా, హైరార్కీలో ఏది చేయాలన్నా మీరు ముందు ఇది చేస్తేనే మనకి ఏం కావాలా? సర్వర్స్ కావాలి. సర్వర్స్ కావాలంటే ఫస్ట్ ఇది చేసి ఆడ రావాలి. మీరు డెవలప్మెంట్ వీనెట్ అంట, జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ అంతే. ఈ నేమింగ్ కన్వెన్షన్ అనేది మీరు ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ మీద వాళ్ళే ఇస్తారు, ఇది ఎలా వాడాలి మనం నేమింగ్ కన్వెన్షన్ అని. ఇది వీనెట్ యొక్క సిఐడిఆర్ బ్లాక్స్. దీని గురించి క్లాసే చెప్పుకున్నాం మనం. అసలు సిఐడిఆర్ బ్లాక్స్ ఏంటి, మీకు వీనెట్ ఏంటి, సబ్నెట్ ఏంటి. మీరు ఇదే ఇవ్వాలని అనుకోవద్దు. ఏదో క్లాస్ ఏనే ఇవ్వాలని అనుకోకూడదు. క్లాస్ బి, క్లాస్ సి మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఏదో డిఫాల్ట్గా 10 డాటే ఇస్తున్నాం అలా ఏం కాదు. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఇది ఇవ్వచ్చు. మీరు ఇవ్వాలనుకుంటే క్లాస్ సి కూడా వచ్చు. ఎటు చూడండి, సారీ ఇక్కడ 31 రావాలి కదా. సబ్నెట్ రేంజ్ ఇది ఓకే, మరి 0 ఓకే కదా.
172.16.00 అంతే కదా. ఇక్కడ ఎన్ని ఐపీ అడ్రస్ వచ్చేసినాయి మనకి ప్రాపర్గా చెక్ చేసుకుంటే. మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం అనండి. రీఫ్రెష్ చేసి ఇది క్లాస్ ఏ ఉంది, క్లాస్ బి అని మనం ఇవ్వచ్చు. మీకు అజూర్ వచ్చేసరికి ఇప్పుడు ఇందాక 10 ఇచ్చాం కదా, అది తీసుకోలేదు. మళ్ళీ రీఫ్రెష్ చేసి ఏదైనా మీకు పోర్టల్లో ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే పోర్టల్ ఇష్యూస్ ఉంటాయి. ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అన్నీ వస్తే సాల్వ్ అయిపోతాయి. ఇలా మీరు ఇది కూడా ఇచ్చుకోవచ్చు. మీరు ఎలా కాదనుకుంటే క్లాస్ సి కూడా ఇచ్చుకోవచ్చు. మీకు 192.168 చెప్పాను కదా, అలా ఏదైనా ఇచ్చుకోవచ్చు. మ్యాక్సిమం మీకు 10 ఇస్తారా, ఇంకా రివ్యూ క్రియేట్ మీకు క్లాస్ ఏనే వాడతారు. మీరు సింపుల్ డైరెక్ట్గా నీకు 10 అదే వాడుతూ ఉంటారు. మీకేంటంటే మల్టిపుల్ వీనెట్లు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలనేది అప్పుడు మాట్లాడుకోవాలి. మీకు మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. మీకు డెవాప్స్కి ఇంకా ముందు పోతే అర్థమవుతుంది. రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, వీనెట్ సబ్నెట్ క్రియేట్. ఇంకేం కావాలి, ఎన్ఎస్సి కావాలి. ఓకే, ఎన్ఎస్సి కూడా క్రియేట్ అయింది. నేనేం చెప్పాను, స్టేట్ఫుల్ ఫైర్ వాల్ ఎన్ఎస్సి వీ హ్యావ్ టు యాడ్ ఇన్ బౌండ్, అంతే కదా. ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ అసలు స్టార్ ఇవ్వండి, తర్వాత చూద్దాం. అన్నీ నేనే ఇచ్చేద్దాం. డైరెక్ట్గా వీనెట్ అయినా ఇవ్వచ్చు, పబ్లిక్ సబ్నెట్ అయినా ఇవ్వచ్చు. ఐపీ అడ్రస్ రేంజ్ స్టార్ స్టార్ బదులు ఐపీ అడ్రస్ రేంజ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, డన్. ఇప్పుడు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేద్దాం. హైరార్కీలు అన్నీ క్రియేట్ చేసాం కదా, ఆర్జీ, వీనెట్, సబ్నెట్, ఎన్ఎస్సి కూడా క్రియేట్ చేసాం ముందే. ఇప్పుడు వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేద్దాం. మనకి ఎన్ని సర్వర్లు కావాలి, 3 సర్వర్లు కావాలి. నేను సింపుల్గా సర్వర్ 1 అంటున్నా. అయితే ఇక్కడికి వస్తే చూడండి,
రీజియన్ అన్నారు బానే ఉంది. సింగిల్ డేటా సెంటర్‌లో పెట్టాలి గదా! మీ సర్వర్స్ అన్నీ. ఇక్కడికొస్తే నో నో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీ ఉంది. ఇక్కడ మీరు క్లిక్ ఇస్తే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అవైలబిలిటీ జోన్ గావాలా? అవైలబిలిటీ సెట్ గావాలా? ఇది తర్వాత చూద్దాంలెండి స్కేల్ సెట్ అనేది. నీకు అవైలబిలిటీ జోన్ గావాలా? అవైలబిలిటీ ఇప్పుడు ప్రెజెంట్ ఏం గావాలి? సెట్ గావాలి. జోన్ అంటే మీకు 3 జోన్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్క వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్క జోన్ సెలెక్ట్ చేసుకుంటే 3 జోన్‌లోకెళ్ళిపోద్ది. కానీ ఇప్పుడు అవైలబిలిటీ సెట్ గావాలి. అవైలబిలిటీ సెట్ అంటే చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది. ఇంతకుముందు రాలేదు. మీరు అవైలబిలిటీ జోన్ అంటే ఆప్షన్ ఉండదు ఇక్కడేమి. ఒక్ ఒక్ ఇక్కడ అవైలబిలిటీ సెట్ అంటే ఒక ఆప్షన్ వచ్చేసింది చూడండి. ఇక్కడ ఏమి ఎగ్జిస్టింగ్ ఏమి ఉండవు. మీరు క్రియేట్ చేయాలి ఫస్ట్. క్రియేట్ అనండి. ఇక్కడ క్రియేట్ చేస్తే చూడండి మీకు ఫాల్ డొమైన్, అప్డేట్ డొమైన్ వచ్చినాయి. నేనేమంటాను అవైలబిలిటీ సెట్ 1 అని ఇచ్చేస్తాను. మీరు ఫాల్ డొమైన్ మాక్సిమం 1, 2, 3 ఉంటాయి. 3 వరకు ఇచ్చుకోవచ్చు. అప్డేట్ డొమైన్ మాక్సిమం 20 వరకు ఇచ్చుకోవచ్చు 1 నుంచి. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ఫాల్ డొమైన్, వాట్ ఈస్ అప్డేట్ డొమైన్ అంటే. ఓకేనండి. ఓకే. ఒక అవైలబిలిటీ సెట్ క్రియేట్ చేశారు మీరు. ఇక్కడికొస్తే సెక్యూరిటీ టైప్ ఏవేవి ఉన్నాయి ఏదన్నా పెట్టండి. ఏదైతే ఏమి స్టాండర్డ్, ట్రస్టెడ్ ఏదైనా ఒకటే. ఇక్కడ మీ సర్వర్ ఆల్రెడీ సెలెక్ట్ చేసే ఉంది. ఇది ఉబుంటూ తీసుకుంటాం కాబట్టి సర్వర్ సెలెక్ట్ చేసే ఉంది. 1 సీపీ, 1 జీబీ ర్యామ్ ఓకే. పాస్వర్డ్ ఇవ్వండి. మీకు రిక్వెస్ట్‌లన్నీ అలౌ చేయండి. ఇక్కడికొస్తే డేటా ఓకే. వదిలేయండి. మీరు బేసిక్, నెట్వర్కింగ్ ఈ రెండే పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క దానికి ప్రతిసారి ప్రతి ఒక్క దానికి చేంజ్ అవుతుందా? పాస్వర్డ్ నీ ఇష్టం. అన్నిటికి ఒకటే ఇచ్చుకో. అన్ని వీఎమ్స్‌కి ఒకటే ఇచ్చుకో. ఓకే. చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అసలు వర్చువల్ మిషన్సే సెపరేట్ కదా! ఇప్పుడు 2 ల్యాప్‌టాప్‌లు పక్క పక్కన పెట్టుకుంటే రెండిటికి ఒకటే ఇచ్చుకోవచ్చు కదా! ఓకే. ఫిజికల్ ఎంత అవి కూడా అంతే. బ్యాక్ ఎండ్ అంతే కదా! కాకపోతే మనం వర్చువల్‌గా పనిచేస్తున్నాం అంతే. ఇక్కడికొస్తే అడ్వాన్స్డ్ తీసుకోండి. మీరు ఎన్ఎస్సి క్రియేట్ చేశాం కదా! డెవ్ ఎన్ఎస్సి అది తీసేసుకోండి. మీరు ఇది పెట్టారనుకోండి డిలీట్ పబ్లిక్ ఐపీ నిక్ అని వీఎం డిలీట్ చేసినప్పుడు డిలీట్ అయిపోతుంది. లేదంటే మాన్యువల్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. అంతే ఇంకా. ఓకే. ఈ ఆప్షన్స్ అన్నీ ఇంక అంత దూరం రాలేదు. మనం రివ్యూ క్రియేట్ అంతే. బేసిక్ నెట్వర్కింగ్ చూసుకోండి అంతే. క్రియేట్ అనండి. బేసిక్ లోడ్ బ్యాలెన్సర్‌కి వచ్చేసేసి ఒక హై మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఒక అవైలబిలిటీ సెట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు లోడ్ బ్యాలెన్స్ చేయాలనుకున్న సర్వర్‌లన్నీ ఒకే అవైలబిలిటీ సెట్‌లో ఉండాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇది. మీరు 3 మెషిన్‌లు ఉన్నాయి గదా! అని 3 అవైలబిలిటీ సెట్‌లు క్రియేట్ చేశారనుకో కుదరదది. అది మారిపోతది మళ్ళీ సెక్షన్. అందుకని ఒకటే అవైలబిలిటీ సెట్ ఉండాలి. దాంట్లో మీరు ఫాల్ డొమైన్ ఇప్పుడు 3 ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఒకటే అవైలబిలిటీ సెట్టు మీకు 3 సార్లు ఒకటే అవైలబిలిటీ సెట్‌లో మీరు ఫాల్ట్ డొమైన్ 3 పెట్టినప్పుడు 3 సర్వర్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మూడిట్లో తీసేసుకుంటది. మీరు ఫాల్ట్ డొమైన్ 1 పెట్టారనుకో అక్కడ 3, 3 సర్వర్లు ఒకటే ఫాల్ట్ డొమైన్‌లోకి వెళ్ళిపోతాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా వినండి. మీకు ఒక లోడ్ బ్యాలెన్సర్ ఈ బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఒకటి ఇన్ని ప్రాక్టీస్ చేశారంటే ఇక అంతా ఈజీయే. మీకు క్లౌడ్‌కొచ్చేసరికి ఎలా అంటే ఆప్షన్స్ ఎక్కువుంటాయి. మల్టిపుల్ ఆప్షన్స్ ఏదో ఫిల్ చేస్తున్నట్లే ఉంటది. ఆప్షన్స్ ఎక్కువుంటాయి. పై మీరేందంటే నావిగేట్ అవుతూ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతది. ఏముండదు. ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేశారంటే లాజికల్ హైరార్కీ ఇంక మొత్తం అవే ఆప్షన్స్ ఉంటాయి. ఇక మారవు గదా! ఎన్ని సార్లు క్రియేట్ చేసినా అదే గదా! ఏదైనా వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలా? ఇంకా ఒకసారి క్రియేట్ చేశారంటే ఇంక అన్నీ అవే ఆప్షన్స్ అర్థమైపోతది ఈజీగా. ఓకే. ఇక్కడికొస్తే వీఎం క్రియేట్ అయిపోయింది. పబ్లిక్ ఐపీ ఒకటి క్రియేట్ అయింది. ఇక్కడికి వస్తే అవైలబిలిటీ సెట్ 1 ఉంటుంది. ఇక్కడికి వస్తే అవైలబిలిటీ సెట్ 1 ఉంది. ఓకే. ఇంకా మిషన్స్ క్రియేట్ చేద్దాం. ఇంకో 2 మిషన్స్ క్రియేట్ చేస్తే
అవైలబిలిటీ సెట్ తీసుకోవాలి. మళ్ళీ క్రియేట్ చేయకూడదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌దే వాడాలి. మీరు ట్రస్టెడ్ ఉంచండి. స్టాండర్డ్ ఉంటే మీ ఏదైతే ఉంటాయో ఇవి ఉన్నాయి కదా! రూపీసు అవి తక్కువ పడతాయి. ట్రస్టెడ్ పెడితే ఎక్కువ అయిపోతాయి అంతే. కొంచెం బిల్ ఎక్కువ ఉంటది. ఈ వీఎం కనెక్ట్ అయ్యే ఆథెంటికేషన్స్ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. చూద్దాం దాన్ని. ఫస్ట్ పాస్వర్డ్ అనండి. ఇన్బౌండ్ అని వదిలేయండి. తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఇవన్నీ ఓకే కదా! ఇక్కడ అడ్వాన్స్డ్‌కి వెళ్ళి మీ ఎన్ఎస్ మీరు వదిలేసారనుకోండి బేసిక్‌లో పెట్టేసే మీరు చూడండి ఇక్కడకు రాంగాలోనే ఒక్కొక్క సర్వర్‌కి ఒక్కొక్క ఎన్ఎస్‌సి క్రియేట్ అయిద్ది. అలా కాదు కదా! ఒక్కొక్క సర్వర్‌కి ఒక ఎన్ఎస్‌సి క్రియేట్ అయితే ఎన్ని ఎన్ఎస్‌సీలు కావాలి? అలా కాదు మీ ప్రాజెక్ట్‌కి అంతా ఒకటే ఎన్ఎస్‌సి ఉండాలి. ఇక్కడ డవ్ ఎన్ఎస్‌సి పెట్టుకోండి అంతే. రివ్యూ క్రియేట్. అది తీసుకొని మీరు కావాలంటే ఇంకో సర్వర్ కూడా క్రియేట్ చేయొచ్చు సిమిలర్గా. కానీ ఫస్ట్ సర్వర్ మొత్తం అయిపోయిన తర్వాతనే రెండో సర్వర్కి వెళ్ళండి. ఎందుకంటే అవైలబిలిటీ సెట్ ఒకటి క్రియేట్ అవ్వాలి కదా మీకు. మళ్ళీ అదే అవైలబిలిటీ సెట్లో పెట్టుకోవాలి రిమైనింగ్ సర్వర్స్ అన్నీ. ఇక్కడ ఎన్ఎస్సి ఒకటి చేంజ్ చేయాలి. డిఫాల్ట్గా ఇవి ఉంటాయి. మీరు మల్టిపుల్ సబ్నెట్లు ఉంటే అవి. ఇది క్రియేట్ అయిందా? క్రియేట్ అయింది. తిరిగి పబ్లిక్ ఐపీ వచ్చింది. చూడండి ప్రైవేట్ ఐపీ రేంజ్ వచ్చేసేసి 172.45 వచ్చింది కదా సెకండ్కి. ఫస్ట్కి ఏం వచ్చిందో చూద్దాం. లాస్ట్లో 5 వచ్చింది గుర్తుపెట్టుకోండి. మీకు ఫస్ట్ దానికి ఏమొచ్చింది? మనం ఇచ్చిన సబ్నెట్ రేంజ్కి 251 క్రియేట్ చేసుకోవచ్చు కదా. టోటల్ వచ్చేసేసి /24 అంటే 256 క్రియేట్ అవుతాయి కదా. అక్కడ 5 అజూర్ వాడుకుంటుంది కదా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి ప్రైవేట్ ఐపీ ఇక్కడ చూడండి 5 అజూర్ వాడుకుంటుంది. 5 అజూర్ అంటే ఏంటి? 0 నుంచి కదా. 0 1 2 3 అంతవరకు వాడుకుంది. ఇక్కడ నుంచి 4 నుంచి క్రియేట్ అయిపోయింది చూడండి మనకి 4. ఇక్కడికి వస్తే వర్చువల్ మెషిన్ ఇక్కడ ఇది వచ్చేసి 4, తర్వాత ఇంకోటి వచ్చేసి 5 సిరీస్లో క్రియేట్ అయిపోయినాయి 5. ఇది కూడా క్రియేట్ అయితే 6 వస్తుంది. ఇంకొకటి లాస్ట్లో 255 వాడుకుంటుందిలే అందుకనే ఇది చూడండి వర్షన్ వచ్చేసినాయి 4 5 6. ఇలా ఈ సబ్నెట్ రేంజ్ ఎంతవరకు ఉంటే మీరు అంతవరకే మీ సర్వర్స్ క్రియేట్ చేసుకోగలరు. ఇది ఇంకా రెడీ కాలేదు. ఏజెంట్ ఈజ్ నాట్ రెడీ అంటుంది. మీరు వర్చువల్ మిషన్స్లో కింద బూత్ డయాగ్నోస్టిక్స్ ఉంటాయి చూడండి. ఇది ఇంకా రెడీ కాలేదు. ఇది
చూడండి మీ సర్వర్ లానే ఉంటుంది. సర్వర్ 3 ఇక్కడ ఇంకా వస్తే ప్రాపర్టీస్ అని ఉంటాయి. కింద వస్తే వెళ్దాంలే. ఈ ఆప్షన్స్ అన్ని చెక్ చేయాలంటే టైం పడుతుంది మనకి. ఏజెంట్ స్టేటస్ ఇది నాట్ రెడీ అంది. మనం ఏం చేయొచ్చు అంటే ఓకే, కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసాం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం. ఇప్పుడు ఏం చేయాలి? నార్మల్ సర్వర్సే వీటిని వెబ్ సర్వర్ చేయాలి కదా మనం. యూనిక్యూనెస్ తీసుకురావాలి కదా. అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలంటే మీరు నార్మల్ సర్వర్ తీసుకొని పబ్లిక్ ఐపీ ఇస్తే ఏమొస్తుంది? ఏం రాదు కదా. మీరు చూసాము ఆల్రెడీ. మనం ఏదన్నా ఒక వెబ్ దాంట్లో ఏదైనా ఇన్స్టాలేషన్ చేస్తేనే కదా మనకి కనెక్ట్ అయ్యేది. ఏమొస్తుంది? నాట్ ఫౌండ్ అని వస్తుంది. సర్వర్లో ఏమీ లేదు కాబట్టి నాట్ ఫౌండ్ వస్తుంది. ఇప్పుడు మన సర్వర్ కనెక్ట్ అవ్వాలి. లైనక్స్ మిషన్స్ ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్పాను, విత్ పుట్టి. కనెక్ట్ అయ్యాం కదా. ఇక్కడికి వచ్చి కొంచెం సైజ్ పెద్దది చేస్తాం మీకు డిస్ప్లేకి. ఫస్ట్ ఏం చేయాలి? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి అని చెప్పి యాప్ట్ అప్డేట్, సూడో యాప్ట్ అప్డేట్. సూడో ఎందుకని తర్వాత మాట్లాడాలి. సూడో యాప్ట్ అప్డేట్ బ్లైండ్గా. ఒక్కొక్క థింగ్ తీసుకున్నప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ డిఫరెంట్ మోడ్లో వెళ్ళిపోతుంది అనమాట. అలా అయితే కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకే ఒక వేలో నేర్చుకోవాలి. మీకు పోను అన్నీ క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు సూడో ఏపీటీ ఇన్స్టాల్ ఇంజనిక్స్ -y అని ఇస్తాను. ఈ 2 కమాండ్లు మీకు పోస్ట్ చేస్తాను గ్రూప్లో. ఇక్కడికి వస్తే 2 కమాండ్స్ ఉన్నాయి. మీరు సూడో ఏపీటీ అప్డేటు ఇన్స్టాల్ ఇంజనిక్స్ అంటాం. మీరు అదే విండోస్లో అయితే గూగుల్కి వెళ్ళి ఏదో డౌన్లోడ్ చేసుకొని రార్ ఫైల్లో .exe ఫైల్లో నెక్స్ట్ కొట్టుకుంటే వెళ్ళాలి ఇంజనిక్స్ ఇన్స్టాలేషన్ చేయాలంటే. అది ఇక్కడైతే సింపుల్గా ఇక్కడ అప్డేట్ చేసావు అయిపోయింది. ఇక్కడ ఏపీటీ అనేది కామన్ అనమాట. ఏది చేయాలన్నా మీకు ఇన్స్టాల్ అన్నావు. ఇన్స్టాల్ అని ఇంజనిక్స్ అంటే ఇన్స్టాల్ అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో లైనక్స్. మీరు లైనక్స్ అలవాటు చేసుకుంటే మీరు ఇక్కడికి వస్తే విండోస్కి వెళ్ళకండి. చూడండి వెల్కమ్ టు ఇంజనిక్స్ వచ్చిందా? ఓకే. ఇలాగే మనం రిమైనింగ్ సర్వర్లో కూడా చేయాలి. సర్వర్ 2కి వెళ్ళి సర్వర్ 2 కూడా కనెక్ట్ అయ్యాం. ఇక్కడ సూడో ఏపీటీ అప్డేటు ఈ ప్యాచెస్ అన్నీ అప్డేట్ అయిపోతాయి అనమాట. ఓఎస్ నువ్వు కదా ఇప్పుడు తీసుకున్నాం, ప్యాచెస్ అన్నీ అప్డేట్ అయిపోతాయి. మీరు యాప్ అప్డేట్ చేయకుండా ఇన్స్టాల్ చేశారనుకోండి, డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ కావు, మీరు చేయలేరు. కంపల్సరీ అప్డేట్ మాత్రం చేసుకోవాలి ఫస్ట్ ఓఎస్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే. సరే సర్వర్ 3 కూడా కనెక్ట్ అయిపోదాం. సర్వర్ 2లో ఇంజనిక్స్ ఇన్స్టాల్ అయిపోతుంది.
సర్వర్ 1లో అయిపోయింది. సర్వర్ 2లో అప్డేట్ చేసాము. sudo apt install nginx. మీరు -y ఇచ్చారనుకోండి, మళ్ళీ y ఇచ్చే పని లేదు. ఎస్ అని లేదంటే ఓన్లీ ఇంజనీక్స్ ఇచ్చారనుకోండి, మళ్ళీ ఎస్ఆర్ నోడ్ వచ్చండి. డూ యూ వాంట్ టు కంటిన్యూ ఎస్ఆర్ నో, ఎస్ అని ఇస్తే అయిపోతుంది. సరే సర్వర్ 2లో అయిపోయిందా అంటే చేసేసాం. సర్వర్ 3లో కూడా అవుతుంది. ఏం చేసాం మనం? ఇప్పుడు నార్మల్ సర్వర్లు తీసుకొని వాటిని వెబ్ సర్వర్స్ చేసాం. యాజ్ పర్ డయాగ్రాము ఒక డేటా సెంటర్లో ఒక అవైలబిలిటీ సెట్ క్రియేట్ చేసాము. అవైలబిలిటీ సెట్లో 3 VMs 3 నార్మల్ VM సర్వర్స్ తీసుకొని వాటిని వెబ్ సర్వర్స్ చేసాం. అయితే ఇప్పుడు వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, ఇది వర్కౌట్ అయింది. ఇక్కడికి వెళ్తే సర్వర్ 2 చెక్ చేద్దాం. ఇది పబ్లిక్ అయిపోయింది. ఇది వర్కౌట్ అయింది. అంటే ఇంటర్నెట్ నుంచి మీ సర్వర్ కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే మీ ఎన్ఎస్సి ఉంది కదా, మీరు ఎన్ఎస్సిలో రూల్ ఏం పాస్ చేశారు, ఇవి వాటి పెట్టి కనెక్ట్ అవుతుంది. అందుకని చెక్ చేసుకోవాలి. 3 సర్వర్లు కనెక్ట్ అయిపోయినాయి నీకు. అయితే వీటికి మనం ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ యాడ్ చేయాలి. మీరు లోడ్ బ్యాలెన్సర్ యాడ్ చేస్తే అన్నిటికీ వెల్కమ్ టు ఇంజినిక్స్ అని వచ్చింది అనుకోండి, మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? చేయలేం కదా. యూనిక్నెస్ కావాలి 3 సర్వర్స్కి. అందుకని మనం ఏం చేద్దామంటే మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూనిక్నెస్ కావాలి. అందుకని వెళ్ళి HTML పేజ్ కొంచెం ఎడిట్ చేద్దాం. జిఫీ అని తీసుకో, ఏదో మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి సర్వర్ 1కి వెళ్తాం. ఇది కొంచెం చూడండి. మీకు ఏదైతే మీరు ఇంజినిక్స్ అనేది ఇన్స్టాలేషన్, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినా విండోస్లో అవ్వచ్చు, లైనక్స్లో అవ్వచ్చు, దానికి ఒక హోమ్ పాత్ అని ఉంటుంది. మీరు సిలో ఇన్స్టాల్ అయింది కదా, అక్కడికి వెళ్తే సి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్తే విండోస్లో మీరు ఇది ఏంటిది వీడియో ప్లేయర్స్ ఏది ఇన్స్టాలేషన్ చేసినా, వీడియో ప్లేయర్స్ కానీ లేకపోతే మీరు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినా దానికి వచ్చేసి సిలో పాత్ అంటూ ఉంటుంది, హోమ్ పాత్. అలాగే దీనికి కూడా ఒక హోమ్ పాత్ ఉంటుంది. లైనక్స్లో మీరు ఎల్ఎస్ అన్నారు అనుకోండి, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అసలు తెలుసుకోవాలనుకోండి, PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. చూడండి, హోమ్లో వెంకట్లో ఉన్నా, నా యూజర్లో ఉన్నా, హోమ్లో వెంకట్లో ఉన్నా. మరి దీంట్లో ఇది ఫోల్డర్ ఎక్కడ ఉన్నాను? హోమ్ ఒక ఫోల్డరు, హోమ్ అనేది ఒక ఫోల్డరు, తర్వాత వెంకట్ అనేది ఇంకొక ఫోల్డర్ అనుకోండి, యూజరే ఫోల్డర్ అనుకోండి. ఎల్ఎస్ అనుకున్నాను అనుకోండి, అసలు దీంట్లో ఫైల్స్ ఏమున్నాయి అన్నీ వస్తాయి. ఎల్ఎస్ అంటే దీంట్లో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అనమాట, ఏమేమి ఉన్నాయో వస్తాయి. ఇలా కాకుండా నేను డైరెక్టరీలు ఏదైనా చేంజ్ అవ్వాలనుకోండి, సిడి అని మీకు ఇంజినిక్స్ యొక్క హోమ్ పాత్ వచ్చేసేసి వేర్ HTML అనే 3 ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి మీరు. అంటే సిడి డాట్, ఇక్కడ చూడండి సిడి డాట్ వేర్ అంటే చూడండి, ఇప్పుడు వేర్లోకి వచ్చేసాను. ఇప్పుడు PWD కొట్టాను అనుకోండి, నేను ఎక్కడున్నాను? వేర్లోకి వచ్చేసాను. ఇది హోమే, ఇంకా ఇది వేర్లోకి వచ్చేసాను. ఇక్కడ ఎల్ఎస్ అన్నాను అనుకోండి, ఏదో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేనంటే ఇది www డాట్లోకి వెళ్ళాలి నేను. ఇప్పుడు మీరు ఒకవేళ చూడండి, నేను సింగిల్ డబ్ల్యూ ఇచ్చి ట్యాబ్ అన్నాను అనుకోండి, ఇక్కడ డబ్ల్యూ తర్వాత ఏమేమి ఉన్నాయి, ఏం లేదు, డబ్ల్యూ ఇది ఒకటే కదా, డైరెక్ట్ ఆ ఫోల్డర్ వచ్చేస్తుంది. ట్యాబ్ అంటే చాలు. మీరు ఎంటర్ అన్నారు అనుకోండి, ఇప్పుడు చూడండి వేరు డబ్ల్యూలో ఉన్నారు. మీరు PWD అంటే చూడండి వేరు డబ్ల్యూ వచ్చేసారు. నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే HTML ఉంటుంది చూడండి. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చూసారా, వేరు HTML. ఇక్కడ మీరు LS అంటే ఏం ఫైల్స్ ఉన్నాయంటే చూడండి, index.inginix.html ఫైల్ ఉంది. మీరు చూసే వెల్కమ్ టు ఇంజినిక్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? మీరు సర్వర్లో ఉన్న ఎక్కడెక్కడే సర్వర్లో ఉన్న ఈ ఫైల్ నుంచి వస్తుంది. .html ఫైలు HTML అంటాం. మీకు HTMLలో ఏముంటే ఒక వెబ్ సర్వర్లో HTMLలో ఏముంటే మీ సర్వర్లో అదే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం అది మాడిఫై చేయబోతున్నాం. అసలు ఏముంది అని చూడాలనుకుంటే అసలు ఆ ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి? మీరు విండోస్ అయితే సింపుల్గా డబుల్ క్లిక్ లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చి నోట్ ప్యాడో రైట్ క్లిక్ ఇచ్చి ఏదో ఒకటి చేస్తారు. ఇక్కడ ఒక ఫైల్ ఓపెన్ చేయాలని అనుకుంటే నానో అని ఒక ఎడిటర్ ఉంటుంది.
ఐ అని ఇచ్చి ట్యాబ్ అన్నాను అనుకోండి, ఆ ఫైల్ ఓపెన్ అయిపోతుంది చూడండి. ఓపెన్ అయిపోయింది. అయితే మనం ఏం చేయాలంటే దీనికి ముందు సూడో పర్మిషన్ ఇద్దాం. ఓకే. ఇక్కడికొస్తే మీ వెల్కమ్ టు ఇంజినిక్స్ ఉందా? ఇదే అక్కడ వస్తుంది చూడండి. మీరు వెల్కమ్ టు ఇంజినిక్స్ ఇక్కడ ఏదైతే మీ కంటెంట్ పెట్టారో చూడండి. ఇది ఆర్గ్ డాట్ బ్రో ఇవన్నీ ఏదైతే కంటెంట్ పెట్టారో ఇదే అక్కడ వస్తది. ఇది డిఫాల్ట్ ఇంజినిక్స్ యొక్క వెబ్‌సైట్ అన్నమాట. మీరిప్పుడు కాపీ చేశాం గదా! మరి ఇప్పుడు జిఫీ సైట్‌లోకెళ్ళాం కాబట్టి ఏదో సైట్ ఇది కోడ్ కాపీ చేసి మీరు ఇది కూడా హెచ్‌టీఎంఎలే ఉంటది. ఇక్కడ ఇచ్చామనుకోండి. జిఫీ సైట్ ఇస్తున్నాను నేను. దీన్ని కంట్రోల్ ఎక్స్ అంటే ఎస్ అంటే సేవ్ అయిద్ది మీకు. ఇది క్లియర్ అంటే మీకు మొత్తం బోర్డు క్లియర్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నాం? సర్వర్ 1లో ఉన్నాం కదా! సర్వర్ 1 యొక్క ఐపీ అడ్రస్ చెక్ చేద్దాం. ఇదేననుకుంటా సర్వర్ 1. చూసారా? జిఫీ ఇచ్చా. మీరు వయా జిఫీ. ఇక్కడ కావాలనుకుంటే వెబ్‌సైట్ జిఫీకి వెళ్తే వయా జిఫీ అని ఉందా? మీరు అక్కడికి వెళ్ళారనుకోండి. ఈ వెబ్‌సైట్ మొత్తం మళ్ళీ వస్తది కింద. జిఫీని తీసుకొచ్చి మీ వెబ్ సర్వర్‌లో పెట్టాను నేను. ఇలా మీరు హెచ్‌టీఎంఎల్ లింకులు ఏదైనా పెట్టుకోవచ్చు. మీ ఏదైనా పర్సనల్ వీడియోస్ ఉన్నా, అలా కావాలనుకున్నా కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక ఆల్బమ్ లాగా చేసి అన్నీ పెట్టుకోవచ్చు. ఓకే. డన్. ఒక సర్వర్ 1 యూనిక్‌కి తీసుకోవచ్చు. ఇలాగ సర్వర్ 2, సర్వర్ 3 కూడా తెద్దాం. ఎందుకంటే మనం లోడ్ బ్యాలెన్సర్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే యూనిక్‌నెస్ కావాలి కదా! అందుకోసం. నెక్స్ట్ ఎవరిని పెడదాం? అంటే యూనిక్‌నెస్ కావాలి కదా! అన్నీ మహేష్ బాబు కష్టం. సరే ఇదేదో పెడదాం ఇది. నాగ సర్వే అని ఎవరో తీసుకుందాం. ఇక్కడ కాపీ చేసి సర్వర్ 2కి వెళ్దాం. ఇక్కడ సిడి అని వేర్ అంటున్నా, డబ్ల్యూడబ్ల్యూ హెచ్డిఎంఎల్ అంటున్నా. ఇలా ఓపెన్ చేసి ఎల్ఎస్ అంటే మీ ఫైల్ వచ్చింది. మీరు సూడో నానో అని ఇండెక్స్ అంటే మీకు ఒకటి వస్తుంది. కిందకి వెళ్ళేసి జస్ట్ ఇదైనా మార్చొచ్చు. వెల్కమ్ టు ఇంజనీరింగ్ తీసేసి అదైనా పెట్టచ్చు. ఉన్నాయండి అది అంత మనకి ఇబ్బంది ఉండదు కదా. కరెక్ట్గా పేస్ట్ అయిందా లేదా? ఓకే. అండ్ సర్వర్ టు వర్కింగ్గా లేదా చెక్ చేయాలంటే మనకు దాని పబ్లిక్ ఐపీ కావాలి. వర్క్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఇనిక్యూ కావాలంతే మనకి. వెంకటేషన్ తీసుకుందాం పాపం మిస్ అయిపోతాడు లేకపోతే. ఓకేలే. ఇక్కడికి వచ్చి సిడి అని హెచ్టిఎంఎల్కి వెళ్ళచ్చు. ఇక్కడ సూడో ఇవ్వాలి మర్చిపోవద్దు, లేదా ఎడిట్ కాదు అది మీకు. సర్వర్ 3 చెక్ చేద్దాం. డన్. ఇక్కడికి వస్తే అన్ని వర్కింగ్. ఎవరెవరు వచ్చారు? సర్వర్ 1కి వచ్చేసేసి మహేష్ బాబు, సర్వర్ 2కి వచ్చేసి నాగ సర్వే ఉన్నాడు, సర్వర్ 3కి వచ్చి వెంకటేష్ ఉన్నాడు. ఓకే. ఈ వద్దు తీసేద్దాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సర్వర్ని వచ్చేసేసి మనం ఏం చేసాం, మన వెబ్ సర్వర్స్ చేసాం, యూనిక్కి కూడా క్రియేట్ చేసాం. మనం లోడ్ బ్యాలెన్సర్ ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయబోయే ముందు ఏం చేస్తారంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేనేం చెప్పాను, పబ్లిక్ ఐపీ అనేది లోడ్ బ్యాలెన్సర్కి ఒకటే ఉంటుంది, మిగతా మూడింటికి ఉంటుందని చెప్పాను. మీరు కనెక్ట్ అవ్వడానికి ఏదైనా కావాలి ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు, లేకపోతే అవసరం లేదు.
అందుకని నేను ఈ పబ్లిక్ ఐపీస్ అన్ని పీకేస్తాను. అసలేం అవసరం లేదు. ఏ సర్వర్‌కి అవసరం లేదు. ఏ సర్వర్స్‌కి పబ్లిక్ ఐపీస్ అవసరం లేదు. మనం కనెక్ట్ అవ్వాల్సింది ఇండివిడ్యువల్ సర్వర్స్ కాదు. లోడ్ బ్యాలెన్సర్ నుంచి డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వాలి బ్యాక్ ఎండ్ సర్వర్స్‌కి. ఇక్కడికొచ్చేసేసి నేను చెక్ చేస్తే లాస్ట్ బ్యాచ్‌కను ఈ బ్యాచ్‌కి వచ్చేసి ఈ ఆప్షన్ మారిపోయింది. యాక్చువల్‌గా ఇంతకు ముందుల వేరే వేరే వచ్చేసేది. అసలు మీ పబ్లిక్ ఐపీ అడ్రస్ దేనికి ఉంటుంది అనుకున్నారు? నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అని చెప్పాను కదా! నెట్వర్కింగ్ దానికి ఉంటది. మీరు ఇక్కడ ఐపీ చూడండి ఇక్కడికి వస్తే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్‌లోకి వెళ్ళాం. మీ ప్రతి సర్వర్స్‌కి బ్యాక్ ఎండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఒకటి క్రియేట్ అవుతుంది నెట్వర్కింగ్ కోసం. అది లేకపోతే మీరు కనెక్ట్ అవ్వలేరు. మీ ఐపీ అడ్రస్ ఉండేది వాటికే కదా! ఇక్కడికి వస్తే ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ 2 ఉన్నాయి చూడండి. అయితే ఇంకొకటి కూడా తీసుకుందాం ఫాస్ట్‌గా వర్క్ చేయడానికి. సర్వర్ 1కెళ్తే ఇక్కడ పబ్లిక్ ఐపీ పోయిందా? పోలేదు సర్వర్. పోయింది. సర్వర్ 2 ఇంకా పోతానే ఉందా ఇది? పోయింది కదా! అంటే రిఫ్రెష్. ఓకే. సర్వర్ 2 కూడా పబ్లిక్ ఐపీ లేదు. ఇప్పుడు సర్వర్ 3 తీసుకుందాం. ఇక్కడ డన్ ఇంకా పోతున్నట్టుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ అన్నారనుకోండి ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతే కనపడుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. పైన చూడండి పబ్లిక్ ఐపీ లేదు ప్రజెంట్ ఏమి. మీరు లాగిన్ అయినా ఉండదు అంతే ఇంకా. చూడండి పబ్లిక్ ఐపీ పొంగల్లోనే మీకు ఇవన్నీ ఎర్రర్లు వచ్చేసండి చూడండి. మీరు వెయ్యం కనెక్ట్ అవ్వలేరు. రియల్ టైంలో మీకు ఏ సర్వర్స్కి పబ్లిక్ ఐపీస్ ఉండవు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. పబ్లిక్ ఐపీస్ ఉండవు. ఎలాంటి వాటికి వాడచ్చు అంటే పబ్లిక్ ఐపీస్ ఓన్లీ మీ అప్లికేషన్స్కి లోడ్ బ్యాలెన్సర్ మాత్రమే కావాలి. బ్యాక్ అండ్ సర్వర్స్కి ఏం పని? మనం చెప్పుకున్నాం ప్రైవేట్ ఐపీ పబ్లిక్ ఐపీ కాన్సెప్ట్ ఏంటి అనేది. బ్యాక్ అండ్ 1000 సర్వర్లు ఉంటే 1000 పబ్లిక్ ఐపీలు అవసరం లా. లోడ్ బ్యాలెన్సర్కి ఉంటే చాలు, లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతుంది. మనకేం పని బ్యాక్ అండ్ అప్లికేషన్స్తో. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా కనెక్ట్ అవ్వాలనేది అప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఓకే. ఇప్పుడు మీకు పబ్లిక్ ఐపీ అడ్రసెస్ అని ఉంటాయి చూడండి. ఈ అవసరం లేదా రిమూవ్ చేసేద్దాం. విఎం రిమూవ్ చేస్తే పోయేదే. ఇవి డిలీట్ చేసేద్దాం. నేను చెక్ చేశాను ఆల్రెడీ పబ్లిక్ ఐపీస్ 3 వరకే లిమిట్ ఉన్నాయి. వీడు అజూర్ ఏం చేస్తాడంటే ఒక్కసారి 10 ఇస్తాడు లిమిట్ ఫ్రీ టైల్కి, ఒకసారి 12 ఇస్తాడు, ఒకసారి 3 ఇస్తాడు. వాడిష్టం. మీరు ఉంచారనుకోండి ఇప్పుడు బేసిక్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తే మనకు ఒక పబ్లిక్ ఐపీ కావాలి కదా, అక్కడ మీకు ఎర్రర్ వస్తుంది. ఫ్రీ టైలు పబ్లిక్ ఐపీ కోట ఆల్రెడీ అయిపోయింది అని చెప్తుంది. అందుకని నేను పబ్లిక్ ఐపీస్ అన్ని డిలీట్ చేస్తాను. అవసరం లేదు కదా. డిలీట్ సర్వర్ 2 పబ్లిక్ అయిపోయింది, 1 అయిపోయింది, 3 అయిపోయింది. అది రిఫ్రెష్ అయింది. ఒక్కసారి ఇక్కడ పోయినా ఇక్కడ పోవు, కొంచెం టైం పడుతుంది. ఇదేంటిది? డైరెక్ట్ పోర్టల్ రిఫ్రెష్ చేద్దాం.
పోయింది. కొంచెం టైం పడుతుంది అంతే. రిసోర్స్ నాట్ ఫౌండ్ అని ఉంది. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వద్దాం. ఓకే, ఏం లేవు. అలా డిస్ప్లే కనపడుతుంది కానీ ఏం లేదు. డన్. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్కి వెళ్దాం. మీరు ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్సర్ అన్నారనుకోండి, చూడండి ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అని మీకు ఒక సర్వీస్ వస్తుంది. సర్వీస్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి ఎన్ని లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి మనకి. ఇది అప్లికేషన్ గేట్వే, ఫ్రంట్ డోర్ ఉంది, లోడ్ బ్యాలెన్సర్ ఉంది, ట్రాఫిక్ మేనేజర్ ఉంది. మనం 5 చెప్పుకున్నాం కదా, 4 ఉన్నాయి అనుకున్నారా? ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అని క్లిక్ ఇస్తే ఇక్కడ క్రియేట్ అంటే అనుకోండి, ఇక్కడ బేసిక్ క్లిక్ ఇస్తే బేసిక్ లోడ్ బ్యాలెన్సర్, స్టాండర్డ్ క్లిక్ ఇస్తే స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ అనమాట. ఓకే, ఫస్ట్ నుంచి ఇవి చేసుకుంటూ పోదాం. ఫస్ట్ ఏమంటున్నాడు వీడు, ఇది చదవండి. ఇది సబ్స్క్రిప్షన్ ఓకే అయిపోయింది, రిసోర్స్ గ్రూప్ ఓకే. నేమ్ అంటే ఏంటి, మన లోడ్ బ్యాలెన్సర్ నేమ్. బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటున్నాను నేను. రీజియన్ ఈస్ట్ ఓకే. స్క్యూ అన్నాడు. స్క్యూ అంటే మీకు ఏ లోడ్ బ్యాలెన్సర్ కావాలి, బేసికా, స్టాండర్డా, గేట్వేనా. గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అనేది మీ ఆన్ ప్రెమిసెస్కి మీకు ఏదన్నా ఒక క్లౌడ్ ఉంటే వాటి కనెక్షన్ కోసం అవసరం లేదు. బేసిక్, స్టాండర్డ్ చూడండి. మన బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి బేసిక్. ఇక్కడికి వచ్చేసి టైప్ ఉంది చూడండి. టైప్ వచ్చి పబ్లికా, ఇంటర్నల్లా. పబ్లికే కదా, మన ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవుతారు కదా, పబ్లిక్. ఇక్కడికి వస్తే రీజియన్ వెళ్ళే కదా. ఇక్కడ గ్లోబల్ అవ్వదు చూడండి, గ్లోబల్ అవ్వదు, తర్వాత అవుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టార్ ఉన్నది మ్యాండేటరీ, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే స్టార్ ఉన్నాయి మ్యాండేటరీ, కంపల్సరీ చేసుకోవాలి. సబ్స్క్రిప్షను, రీసోర్స్ గ్రూపు, నేమ్ ఇచ్చారు, రీజియన్ ఇచ్చారు, స్క్యూ మీ బేసిక్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు. ఇక్కడికి వెళ్తే టైపు పబ్లిక్, రీజియన్. నెక్స్ట్ వస్తే చూడండి పబ్లిక్ ఐపీ, ఒక ఐపీ కావాలి లోడ్ బ్యాలెన్సర్కి. ఏమందాం, పిఎల్బి పిప్ అంట, పబ్లిక్ ఐపీ అన్న క్రియేట్ చేస్తున్నావు పబ్లిక్ ఐపీ. ఇక్కడ డైనమిక్, స్టాటిక్ అని డైనమిక్ ఇవ్వండి, స్టాటిక్ తర్వాత మాట్లాడదాం. యాడ్ అన్న ఓకే. ఇక్కడైతే మీరు పైన కనపడుతున్నాయా, ఇక్కడ పబ్లిక్ ఐపీ ఇక్కడికి వస్తే నెక్స్ట్ కొడితే బ్యాక్ అండ్ పూల్ అని, ఏదో ఇన్బౌండ్ అని, ఏవేవో కనపడుతున్నాయి కదా, అవన్నీ తర్వాత ఫస్ట్ క్రియేట్ చేద్దాం. ఇవన్నీ క్రియేట్ చేస్తే లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయ్యింది. కానీ మన ఫ్రంట్ ఎండ్ అయిపోయి ఒకటి క్రియేట్ చేసి డైరెక్ట్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయినాక అక్కడ వర్క్ చేద్దాం, బాగుంటుంది, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. అక్కడైతే క్రియేట్ అన్న లోడ్ బ్యాలెన్సర్ ఒక పబ్లిక్ ఐపీ అనేది మ్యాండేటరీ. పబ్లిక్ ఐపీ క్రియేట్ చేసి మీరు జస్ట్ రివ్యూ క్రియేట్ కొట్టేయండి, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిపోయింది. మీకు లోడ్ బ్యాలెన్సర్కి వచ్చేసరికి లోడ్ బ్యాలెన్సర్ ప్రాపర్టీస్ అని ఒక టాపిక్ వస్తుంది ఇక్కడ. అసలు లోడ్ బ్యాలెన్సర్కి అసలు ఏమేమి అవసరం ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, ఇక్కడికి వస్తే మీ సర్వర్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేయాలి, మీ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. మీ సర్వర్ అసలు ఇంటర్నెట్ నుంచి ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి కదా. ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే ఏం కావాలి, పబ్లిక్ ఐపీ కావాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ ఐపీ, దాన్ని ఫ్రంట్ ఎండ్ ఐపీ అంటాడు. టెక్నికల్గా ఏం లేదు ఇక్కడ. ఫ్రంట్ ఎండ్ ఐపీ అనే అదే కదా, ఐపీ అంటే ఫ్రంట్ ఎండ్ ఉండేది, బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఉంటాయి. మీకు నెక్స్ట్ ఏం కావాలి, మీకు ఇంటర్నెట్ నుంచి బ్రౌజ్ చేసినప్పుడు ఎలా బ్రౌజ్ చేస్తారు, ఐపీ అడ్రస్తో బ్రౌజ్ చేస్తారు. ఐపీ అడ్రస్ కావాలి ఒకటి. మీ ఐపీ అడ్రస్ బ్రౌజ్ చేసినప్పుడు మీకు ఏం చేయాలి, సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి. బ్యాక్ ఎండ్ ఏం కనెక్ట్ అవ్వాలి, సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి. ఫ్రంట్ ఎండ్ వచ్చి ఐపీ ఉంది, బ్యాక్ ఎండ్ వచ్చి సర్వర్ కనెక్ట్ అవ్వాలి. అందుకని వీడియో ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్ పూల్ అని, బ్యాక్ ఎండ్ పూల్ అంటాడు. ఫ్రంట్ ఎండ్ ఐపీ అనేది మీ పబ్లిక్ ఐపీ కోసం. వాట్ ఈస్ ద లోడ్ బ్యాలెన్స్ ప్రాపర్టీస్ అంటే చెప్తున్నా. బ్యాక్ ఎండ్ పూల్ అనేది టు యాడ్ ద సర్వర్స్. బ్యాక్ ఎండ్ పూల్ అనే ప్రాపర్టీలో మీకు సర్వర్స్ యాడ్ చేసుకోవాలి. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మీకు సర్వర్ ఏదైనా ఫెయిల్ అయిపోయింది అనుకో, ఒకవేళ ఏదైనా క్రాష్ అయిపోయి ఉండొచ్చు, మరి ఎలా తెలుస్తుంది మనకి అంటే, లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే లోడ్ బ్యాలెన్సర్లో ఉన్న ఒక ప్రాపర్టీ ఏంటంటే, మీకు కీప్ ఆన్ ఏంటంటే మీ సర్వర్ కనెక్షన్లో ఉందా లోడ్ బ్యాలెన్సర్కి లేదా చెక్ చేసుకుంటూ ఉంటుంది. హెల్త్, మీ సర్వర్ హెల్త్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే హెల్త్ ప్రోబ్ అంటారు. చెక్ ద లోడ్ బ్యాలెన్సర్ హెల్త్ అని, లేకపోతే బిఎల్బి హెల్త్ అని, మీ ఇష్టం.
ఎల్బి హెల్త్ అనండి, లోడ్ బ్యాలెన్సర్ హెల్త్ షార్ట్కట్లో. ఓకే, ఇది క్రియేట్ చేద్దాం చూడండి. ఇది క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడికి వెళ్తే మీరు ఫ్రంట్ ఎండ్ ఐపీ క్రియేట్ చేశారు. ఓకే, ఒక ఐపీ అడ్రస్ వస్తుంది కనెక్ట్ అవ్వడానికి. ఇక్కడికి వస్తే చూడండి, ఫ్రంట్ ఎండ్ ఐపీ, బ్యాక్ ఎండ్ పుల్, హెల్త్ ప్రోబ్, లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ అని ఉంటాయి. ఈ 4 ప్రాపర్టీస్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క రూల్. సేమ్ స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్, ఏ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళినా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఐపీ క్రియేట్ చేసా. ఓకే, మరి నువ్వు బ్యాక్ ఎండ్ పూల్ కావాలిగా. బ్యాక్ ఎండ్ పూల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, టు యాడ్ ద సర్వర్స్ అన్నాం. ఇక్కడికి వచ్చి ఇది పూల్ అంట. మీరు ఏ వర్చువల్ నెట్వర్క్లో ఉన్నాయి సెలెక్ట్ చేయాలి. తర్వాత వచ్చి యాడ్ అనాలి. యాడ్ అంటే మీ సర్వర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. మ్యాండేటరీగా అవైలబిలిటీ ఒకటే సెట్లో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మీ ప్రైవేట్ ఐపీ చూడండి ఎలా కనెక్ట్ అవుతున్నారు చూడండి. మీరు ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అవుతున్నారు బ్యాక్ ఎండ్. పబ్లిక్ ఐపీ మీకు అవసరమే లేదు కనెక్ట్ అవ్వడానికి. ఏదో ఒక యూనిక్నెస్ కావాలి కదా. లోడ్ బ్యాలెన్సర్కి కూడా నీకు సర్వర్స్ అన్నీ ఒకటే పేరుతో ఉంటే ఎలా కష్టం కదా, ఎట్లా పంపించాలి. అందుకని యూనిక్నెస్కి ప్రైవేట్ ఐపీస్ 4, 5, 6 సేవ్ అంటున్నాను నేను. ఫోర్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి వచ్చి ఫ్రంట్ ఎండ్ ఐపీ, బ్యాక్ ఎండ్ పూలు, హెల్త్ ప్రోబ్, లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ అని ఉంటాయి. మీరు పైన క్రియేట్ చేసిన 3ని తీసుకెళ్ళి కింద కాన్ఫిగర్ చేయాలి ఆ లోడ్ బ్యాలెన్సర్ రూల్స్లో, అంతే. ఫ్రంట్ ఎండ్ ఐపీ ఇస్ అ పబ్లిక్ ఐపీ, బ్యాక్ ఎండ్ పూల్ టు యాడ్ సర్వర్ టు బ్యాక్ ఎండ్ లోడ్ బ్యాలెన్సర్. నీకు హెల్త్ ప్రోబ్ టు చెక్ ద లోడ్ బ్యాలెన్సర్ హెల్త్ అనుకోండి. ఇదేంటి, ఇది సేవ్ చేసినాం, అవుతుందా లేదా. ఓకే, కొంచెం టైం పడుతుంది, ఓపిక ఉండాలి మనకి. క్లౌడ్ మీద మీకు వర్క్ చేయాలంటే కావాల్సిన పేషెన్సీ, ఇంకంత మించి ఇంకేం పర్లేదు. ఈ నావిగేషన్లు ఇవన్నీ ఒక్కసారి మీరు ఒక బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేశారంటే చాలు. క్లౌడ్ మొత్తం అవే ఆప్షన్స్ ఉంటాయి, అటో ఇటో. ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేయండి ఈరోజు. క్రియేట్ చేస్తే ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు సర్వర్సే కదా కావాలి మనకి. ఓకే, యాడ్ అయిపోయినాయి చూడండి. హెల్త్ ప్రోబ్ అంటాను నేను. హెల్త్ ప్రోబ్ యాడ్ అంటే ఇక్కడ ఏముందాం, ఇప్పుడు హెల్త్ ప్రోబ్ ఇచ్చేద్దాం, ఉంది కదా. ఇక్కడ టీసీపీ ప్రోటోకాలే మనం వాడుతున్నాం ప్రజెంట్. ఎందుకంటే మీరు ఎన్ఎస్సీలో చెక్ చేసి ఉంటారు, టీసీపీ ప్రోటోకాలే వాడుతున్నాం. పోర్ట్ వచ్చి 80. అసలు ఈ పోర్ట్ ఏంటంటే మీ ఇంజనీక్స్ వెబ్ సర్వర్ యొక్క పోర్ట్ 80. ప్రతి వెబ్ సర్వర్కి ఒక పోర్ట్స్ ఉంటాయి. ఇంజనీక్స్ ప్రజెంట్ 80, టామ్ క్యాట్ అంటే 80, ఇలా డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి. దీన్ని 80 కాబట్టి 80 ఇచ్చా. ఇదేంటిది, ఇది ఇంటర్వెల్ సెకండ్స్ అని ఉంది, 5 సెకండ్స్ అని ఉంది కదా. ఇక్కడికి వెళ్తే ద అమౌంట్, ప్రతిదానికి మీకు ఐ అనే సింబల్ ఉంటుంది చూడండి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఆప్షన్కి. ద అమౌంట్ ఆఫ్ ద టైం బిట్వీన్ ద ప్రోబ్ అటెంప్ట్స్. ఇది ఏం చేస్తుందంటే, ఇలా మీరు 5 ఇవ్వచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇవ్వచ్చు అంటున్నారు చూడండి. ఈ వాల్యూ చూడండి, 5 నుంచి ఇక్కడ ఇన్ని సెకండ్స్ దాకా ఇవ్వచ్చు. అందుకని ఆర్గనైజేషన్స్లో 5 వేస్తారనమాట. ఎవ్రీ 5 సెకండ్స్కి మీ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే బ్యాక్ అండ్ సర్వర్స్ కనెక్ట్ అయి ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటుంది, హెల్త్ అనమాట. పొరపాటున ఏదైనా ఫెయిల్ అయితే ఫెయిల్ అంటుంది. మనం మానిటర్ చేస్తాం సర్వర్స్, అంత సామాన్యంగా ఫెయిల్ అవ్వాలండి. వాటిని మానిటర్ చేస్తుంటాం మనం, మనకి మెయిల్స్ చూస్తుంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అవన్నీ ఉంటాయి. ఓకే, ఇది అయిపోయింది. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ అన్నాం కదా, యాడ్ అనండి. ఇక్కడికి వస్తే లోడ్ రూల్స్ అంటాను. ఏమంటుంది ఇక్కడ, IPv4 కదా మంది, మన పబ్లిక్ ఐపీ IPv4 కదా. IPv6 అంటే లేటెస్ట్ వన్. అవి నీకు ఇప్పుడు IP4 అంటే నేనేం చెప్పాను, 0.00 4 జీరోస్ ఉంటాయి. IPv6 అంటే 6 ఉంటాయి. మనకు అవసరం లేదు, లేటెస్ట్గా జియో వాడుతున్నాడు. IP4 కూడా అయిపోతే 6 ఇచ్చారు. ఇవి ఎప్పటి నుంచి ఏంటన్నా ఇంత మటుకు అవసరం లేదు, IP4 అయిపోలేదు పబ్లిక్ ఐపీస్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఐపీ మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు. ఇక్కడ బ్యాక్ ఎండ్ పూల్ అన్నారు, మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు. టీసీపీ ఉంచండి. పోర్ట్ వచ్చేసి 18. ఈ పోర్ట్ ఏంటంటే, ఈ పోర్ట్ చూడండి, ఇక్కడ బ్యాక్ ఎండ్ పోర్ట్ వచ్చేసి 18. బ్యాక్ ఎండ్ పోర్ట్ అంటే ఏంటి, మీ ఇంజనీక్స్ పోర్టు. ఈ పోర్ట్ ఏంటిది మరి అంటే ఫ్రంట్ ఎండ్ పోర్టు. ఫ్రంట్ ఎండ్ పోర్ట్ అంటే ఏంటి, నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి. ఇక్కడ ఏం చేస్తానంటే ఇది తీసుకున్నాను అనుకోండి. మీరు ఇక్కడ ఇలా ఉంటే ఇక్కడ ఇస్తే
హెచ్టిటిపిఎస్ అని వచ్చిందా? ఈ ఎస్ అంటే సెక్యూరిటీ అనమాట. దీని యొక్క పోర్ట్ 443. ఈ హెచ్టిటిపి ఉంటే దాని పోర్ట్ వచ్చేసేసి మీకు 80. అందుకని 80 ఇచ్చాను. 440 సంగతి తర్వాత చూద్దాం. మనం ఈ లాక్ సింబల్స్ ఉంటాయి చూడండి. ప్రతి దానికి లాక్ సింబల్స్ ఉంటాయి. ఈ వ్యాలిడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా చేయాలి? ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అని ఉంటాయి. అవి తర్వాత చూద్దాం. ఇక్కడికి వచ్చేసి 80 అంతే. హెల్త్ ప్రో మీరు ఆల్రెడీ ఇచ్చేసారు. సెలెక్ట్ చేయండి. ఇంక ఇవన్నీ అవసరం లేదు. ఏం మ్యాండేటరీ కూడా కాదు. సేవ్ అని ఇచ్చేసేయండి. మీరు పోర్ట్ వేరే పోర్ట్ ఇవ్వకూడదు ఇక్కడ. ఇక్కడ 80 ఇవ్వండి. దాన్ని క్రియేట్ అయిందా? అయితే ఇప్పుడు ఓవర్ వ్యూ కొడుతాను నేను. ఒక పబ్లిక్ ఐపీ క్రియేట్ అయిందా? దీన్ని తీసేసి నేను ఏం చేస్తానంటే ఇది తీసుకొని ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ బ్రౌజ్ చేస్తాను. ఇది లోడ్ బ్యాలెన్సర్ దాంట్లో బ్రౌజ్ చేస్తున్నాను. ప్యాకెట్ నాకు సర్వర్ 1 కనెక్ట్ అయ్యాను. సరే మీకు చార్ట్లో పెడతాం. మీకు ఎవరు కనెక్ట్ అయ్యారు చెప్పండి. పెట్టండి చూడండి. మీకు ఎవరు కనెక్ట్ అయ్యారు చెక్ చేయండి. మనకు 3 సర్వర్లు కనెక్ట్ అవ్వాలి. ఒకే ఐపీతో బ్యాక్ ఎండ్ 3 కనెక్ట్ అవ్వాలి. నేను ఇంకా వేరే ఇదేదైనా ఓపెన్ చేశాను అనుకోండి, ఇంకొక బ్రౌజర్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేసి సేమ్ పబ్లిక్ ఐపీ చేస్తే నాకు అదే వచ్చారు. ఎందుకంటే నాది ఒకటే ఐపీ కాబట్టి ట్రై చేయండి. మల్టిపుల్ ట్రై చేయండి. మనకు 3 కనెక్ట్ అవ్వాలి. మారిపోయాడు చూడండి. మళ్ళీ వెంకటేష్ వచ్చారు. సేమ్ ఒకటే దాంతో. ఇంకొక రిక్వెస్ట్ ట్రై చేస్తారు లేదా? సైలెంట్గా ఉన్నారా? ఒక రిక్వెస్ట్ మహేష్ బాబు తీసుకుంది. ఇంకొక రిక్వెస్ట్ చూడండి నాగశౌర్య వచ్చాడు. చూడండి ఒకటే లోడ్ బ్యాలెన్సర్తో ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేసాము. వస్తున్నాయి. అంటే ఏమొస్తుంది నీకు? ఎవరు వచ్చారు? మహేష్ బాబు అండ్ వెంకటేష్ ట్రైడింగ్ బోత్ యూజ్ 2 వెబ్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ తో బ్యాక్ ఎండ్ 3 సర్వర్లు కనెక్ట్ అవుతున్నామా లేదా? ఒకటే పబ్లిక్ ఐపీతో. ఓకే చూడండి ఇలా మారిపోతూ ఉంటారు. మీరు రిక్వెస్ట్ ఇచ్చే కొంది మారిపోతూ ఉంటారనమాట. ఇది లోడ్ బ్యాలెన్సర్. ఎనీ క్వశ్చన్ ఇక్కడ? ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ ఐపీని యూఆర్ఎల్ ఎలా చేయాలో తర్వాత చూద్దాం. దాన్ని మనం డిఎన్ఎస్ దాకా వెళ్ళాలి. తర్వాత మాట్లాడదాం దాని గురించి. రేపు క్లాస్లో మాట్లాడదాం. ఐపీ అడ్రస్ యూఆర్ఎల్ ఎలా చేయాలి. వెంకట్ ఇది చేంజ్ అవ్వాలి కదా యాక్చువల్ గా వెన్ వి నీడ్ టు రిఫ్రెష్. వెంట వెంటనే రిఫ్రెష్ చేస్తే అవ్వదు. ఎందుకంటే నీది ఒకటే ఐపీ ఉంటుంది కదా. నువ్వు ఒకటే ఐపీ నుంచి ఇప్పుడు నీ ల్యాప్టాప్ వచ్చేసేసి ఒకటే ఐపీ ఉంటుంది. నీది ఏదైతే ఇంటర్నెట్ ఉంటుందో నీది రౌటర్కి ఒకటే ఐపీ ఉంటుంది. వెంటనే కాదు. అది ఒకటే దాని నుంచి అయితే వెంటనే టైం తీసుకుంటుంది. మల్టిపుల్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు రిక్వెస్ట్ అంటే ఏంటి? మల్టిపుల్ అని కదా. ఇప్పుడు నీకు ఒకటే ఐపీ నుంచి ఎన్నిసార్లు చేసిన ఒక రిక్వెస్టే కదా అది. కొంచెం టైం పడుతుంది. అదే కొంచెం టైం ఆగామనుకో, ఒక 2 minutes 3 minutes ఆగితే మళ్ళీ మారిపోతుంది. చూడు నాకు మారిపోయింది కదా. అలా అని చెప్పి వెంటనే కొడితే కాదు. ఇక్కడ కూడా నాకు సౌర్య వచ్చాడు. మారిపోయాడు చూడండి. కొంచెం టైం అంతే. వేరే సర్వర్స్ అయితే వేరే కనెక్ట్ అయిపోతాయి. ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ లోడ్ బ్యాలెన్సర్స్? బేసిక్ లోడ్ బ్యాలెన్సర్లో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పటిదాకా చెప్పుకున్నది. బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఫస్ట్ వచ్చేసేసి ఇట్ విల్ వర్క్ ఆన్ అవైలబిలిటీ సెట్. అంటే సింగిల్ డేటా సెంటర్లో
మీ సర్వర్స్ మీరు బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ సపోర్ట్ చేయాలంటే ఒకటే అవైలబిలిటీ సెట్లో ఉండాలి. ఒకటి పాయింట్. ఫస్ట్ బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇస్ ఫ్రీ. ఇది మీకు ఛార్జబుల్ కాదు. మీకు ఛార్జబుల్ ఏం కాదు. మీకు స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ అవన్నీ ఛార్జబుల్లే. బేసిక్ ఈజ్ ఫ్రీ. మీకు వాడుకున్న ఛార్జెస్ ఏముండవు ఈ పర్టికులర్ సర్వీసెస్కి. ఓకే, వాట్ ఈస్ ద లోడ్ బ్యాలెన్సర్ ప్రాపర్టీస్ అంటే ఫ్రంట్ ఎండ్ ఐపీ ఉంటుంది, బ్యాక్ ఎండ్ పూలు, మీకు హెల్త్ ప్రోబు, నీకు లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ ఐపీ అంటే ఏంటి? మీ పబ్లిక్ ఐపీ. అది మీరు ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఇంటర్నెట్ నుంచి, అది ఫ్రంట్ ఎండ్ ఐపీ. వాట్ ఈస్ ద బ్యాక్ ఎండ్ పూల్ అంటే టు యాడ్ ద సర్వర్స్ కదా. నీకు ఆ బ్యాక్ ఎండ్ పూల్ అనే ప్రాపర్టీ ఎందుకంటే మీ సర్వర్స్ యాడ్ చేసుకోవడానికి. హెల్త్ ప్రోబ్ అంటే టు చెక్ ద లోడ్ బ్యాలెన్సర్ హెల్త్ ప్రాపర్గా ఉందా లేదా, మీ బ్యాక్ ఎండ్ సర్వర్కి లోడ్ బ్యాలెన్సర్ కనెక్షను, అది హెల్త్ అనమాట. లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ అంటే ఏం లేదు, పైన అన్ని తీసుకొచ్చి కింద యాడ్ చేస్తారు అంతే. పైన 3 తీసుకొచ్చి యాడ్ చేస్తారు అంతే లోడ్ బ్యాలెన్సర్ రూల్స్లో. ఇది బేసిక్ లోడ్ బ్యాలెన్సర్స్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? ఫస్ట్ క్లాస్లో ఏంటంటే థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ని అర్థం చేసుకోండి. మీరు ప్రాక్టికల్గా ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ చేయకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు, అంతకుమించి ఏం లేదు. మీరు ఒక విఎం క్రియేట్ చేసి లాజికల్ హైరార్కీ క్రియేట్ చేసినా చాలు, ఇంక కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. మీరు ఆప్షన్స్ చూస్తే అర్థమవుతుంటాయి. మీరు ఒకసారి కూడా ప్రాక్టీస్ చేయలేదనుకోండి, ఆప్షన్స్ అన్నీ అలాగే ఉండిపోతాయి. మనం ఏం చేయాలన్నా ఫస్ట్ ఆర్జీ క్రియేట్ చేయాల్సిందే, వీనెట్ క్రియేట్ చేయాల్సిందే, విఎం క్రియేట్ చేయాల్సిందే. ఏ పని చేయాలన్నా ప్రతిసారి అది క్రియేట్ చేసి నెక్స్ట్ వెళ్ళాలి. ఇప్పుడు రేపు కూడా అంతే, మళ్ళీ సర్వర్స్ క్రియేట్ చేసి నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఏం చేసాం, ఒకటే డేటా సెంటర్లో పెట్టాము. ఇప్పుడు రేపు ఏం చేయాలి, స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ అంటే మల్టిపుల్ జోన్స్లో పెట్టాలి. ఏం చేయాలన్నా ఆర్జీ చేయాల్సిందే, వీనెట్ సబ్నెట్ కావాల్సిందే, ఎన్ఎస్సి కావాల్సిందే, విఎం కావాల్సిందే. ఇది బేసిక్ అనమాట. మీరు ఒక విఎం వరకు క్రియేట్ చేస్తే ఆప్షన్స్ అన్నీ అర్థమైపోతాయి. ఎనీ క్వశ్చన్స్, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అయితే ఇక్కడికి వస్తే మీరు పబ్లిక్ ఐపీస్ అని డిలీట్ చేశారు కదా. ఇక్కడ చూడండి, పబ్లిక్ ఐపీస్ కిందకి వచ్చేసరికి మళ్ళీ ఏంటి పబ్లిక్ ఐపీస్ వచ్చినాయి అనుకుంటున్నారా? ఇవన్నీ లోడ్ బ్యాలెన్సర్ యొక్క పబ్లిక్ ఐపీ. చూడండి, అన్నిటి ఒకటే ఉంటుంది. 172, 171, 229, 86 అన్నిటికీ ఒకటే ఉంటుంది. చూడండి, ఇది మీ లోడ్ బ్యాలెన్సర్ యొక్క ఐపీ కూడా 172, 86. Any questions? Venkat, can you come once for load balancer rules? యాక్చువల్లీ ఇక్కడ ఏమైనా మనం ఈ సబ్నెట్ మీన్స్ సర్వర్స్ యొక్క ఐపీసీ ఇవ్వలేదు కదా, బట్ హౌ ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ ఓన్లీ త్రూ ది స్పోర్ట్ 8080? కాదు. ఇక్కడ నువ్వు బ్యాక్ అండ్ పూల్ అనే ఒక పూల్ యాడ్ చేసావు చూడు. ఈ బ్యాక్ అండ్ పూల్ ఏమేమి ఉన్నాయి, ఆల్రెడీ సర్వర్లు యాడ్ చేసావు కదా. అవునవును, అలా కనెక్ట్ అవుతుంది. ఓకే, త్రూ ఓన్లీ ఎన్ఎస్సి కాదు. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ప్రాపర్టీస్కి వస్తే ఓకే, వి గివెన్ పూల్. ఓకే, బ్యాక్ ఎండ్ పూల్ ఉంది కదా. బ్యాక్ ఎండ్ పూల్ లో మీ 3 సర్వర్లు ఉన్నాయి. అసలు లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్ ఐపీ, బ్యాక్ ఎండ్ పూల్, హెల్త్ ప్రో, 3 తీసుకొచ్చి యాడ్ చేస్తారు లోడ్ బ్యాలెన్సర్ రూల్స్ లో. సర్వర్స్ కూడా ఉంటాయి కదా. ఇక్కడ ఓపెన్ చేయండి, ఇక్కడ ఉంటాయి చూడండి. మీ ఫ్రంట్ ఎండ్ ఐపీ చూడు, పూల్ అని. ఓకే. యాక్చువల్గా మీరు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మీరు ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైనా అవసరమైనప్పుడు మరి నా సర్వర్ కరెక్ట్ అవ్వాలంటే, ఇప్పుడు ఓకే సర్వర్ ఏదో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్స్ రావచ్చు, మరి ఎలా కనెక్ట్ అవ్వాలి? కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ ఐపీ లేదే. ఓకే, త్రూ నాటింగ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు మనం. త్రూ నాటింగ్ లోడ్ బ్యాలెన్సర్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే, మీరు బ్యాక్ అండ్ పబ్లిక్ ఐపీస్ లేకపోయినా
బ్యాక్ అండ్ పబ్లిక్ నాటింగ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఇది కొంచెం టాపిక్ ఉంది, రేపు మాట్లాడుకుందాం. సేమ్ స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ అయినా పబ్లిక్ ఇవి బేసిక్ అయినా సరే రెండింటికి నాటింగ్ రూల్స్ ఉంటాయి, రెండు ఒకటే. రేపు మాట్లాడదాం టాపిక్. నాటింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు వాడతాము, దాన్ని బ్యాక్ అండ్ సర్వర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి చూద్దాం. అది స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్సర్ చూద్దాం రేపు. అయితే ఇప్పుడు ప్రజెంట్ హై ప్రయారిటీ ఏంటంటే మీకు అకౌంట్స్ ఇవ్వాలి ఫస్ట్, లేకపోతే ప్రాక్టీస్ చేయలేరు. నేను ఈరోజు స్టాండర్డ్ లోడ్ బ్యాలెన్స్ కూడా చెప్పొచ్చు, కాకపోతే ఏంటంటే ఫస్ట్ అకౌంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయడానికి లేవు కదా. మీరు ఏమైనా అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారండి? నేను అకౌంట్ ఓపెన్ చేశాను సార్. ఎవరు ఓపెన్ చేశారు? నరేంద్ర. అవును ఉంది, అదే నా దగ్గర ఉంది. శ్రీను ఇచ్చాడు. ఇంకొకరు ఎవరైనా ఓపెన్ చేశారా? ట్రై చేశారా? మైదర్ రెడ్డి గారు ఏమైనా ట్రై చేశారా? నేను ఈరోజు క్రియేట్ చేస్తాను. ఒకవేళ వీ కెన్ డిస్ట్రిబ్యూట్ దట్ ఆల్సో, నో ప్రాబ్లం కదా. అసలు ప్రాబ్లం ఏం లేదు. మీరు జస్ట్ ఇప్పుడు నాకు కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేశాడు నరేంద్ర, యూజర్ ఐడి పాస్వర్డ్ నాకు ఇచ్చేసాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీరు ఎంతమంది ఉన్నారో చూసి డిస్ట్రిబ్యూట్ చేసి అది ఇచ్చేస్తాను. డైరెక్ట్ అకౌంట్ వాడుకోకండి, సర్వీస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇప్పుడు న్యూ అకౌంట్ ఇది అనుకుంటాను కదా. ఎందుకంటే ఈ అకౌంట్ ఇంకా పనిచేస్తుందా? ఏమ్మా సీను, నేను వాక్ వీలు కానీ ఈ అకౌంట్ ఇంకా ఉందా, పని చేయట్లేదా? ఏది ఈ కోఆపరేటివ్ స్కీమ్ అనేది అది వర్క్ అవుతుంది కదా. అదే ఈ రోజు అయిపోయిందా డేట్? అయిపోయింది, టైం ఉందేమో ఆఫ్టర్నూన్ దాకా ఏమన్నా. ఓకే, అది నిన్ననే అయిపోయిందని చెప్తున్నా. ఏమో మరి వర్క్ అయింది, అయిపోతుందిలే. 30 డేస్కి ఏదన్నా ఆఫ్టర్నూన్ ఏమో ఓపెన్ చేసి వర్క్ అయింది, అందుకే వర్క్ క్లాస్ చెప్పి. అదే నేను మొన్న చూసినప్పుడు ఆ లాస్ట్ డే అని ఉంది ఆ రోజు. ఓకే డన్. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసిస్తాను. ఒకసారి గ్రూప్లో మీ నేమ్స్ పోస్ట్ చేస్తారా? అకౌంట్ క్రియేట్ చేస్తాను. మీ వాట్సాప్ గ్రూప్లో సరే, లేకపోతే పని చేద్దాం, ఇంకొక అకౌంట్ క్రియేట్ చేయండి మైసూరారెడ్డి గారు. ఒక అకౌంట్ క్రియేట్ చేయండి, అప్పుడు అన్నీ ఇచ్చేద్దాం. ఇప్పుడు కొంతమందికి ఇస్తే మళ్ళీ అది బాగుండదేమో కదా. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే మీకు ఫ్రీ టైల్కి వచ్చేసరికి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఎంతవరకు ఉంటుంది? మీరు వర్చువల్ మిషన్స్ 4 క్రియేట్ చేసుకోగలుగుతారు, ఇది లైనక్స్ అయితే. ఇప్పుడు మీరు లోడ్ బ్యాలెన్సర్ చేయాలనుకోండి, ఒకరికే సరిపోతాయి, మిగతా వాళ్ళు ఎలా వర్క్ చేయాలి? ఏడబ్ల్యూఎస్కి ఇది ప్రాబ్లం ఉండదులేండి, ఎన్నైనా చేసుకోవచ్చు. అందుకనే ఇప్పుడు కనీసం ఒక 2 అకౌంట్లు ఉంటే డిస్ట్రిబ్యూట్ చేశారనుకోండి, వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది. లోడ్ బ్యాలెన్సర్ వాళ్ళకే మనకు ప్రాబ్లం. తర్వాత మీరు బ్యాకప్ అవన్నీ ఒక అకౌంటే సరిపోతుంది అందరికి. ఎందుకంటే ఇంకొకటి ఇంకొంచెం ముందు పోయామనుకో, ట్రాఫిక్ మేనేజర్ వీటికి వెళ్తే సర్వర్స్ ఎక్కువ కావాలి. ఆటో స్కేలింగ్కి వెళ్ళామనుకో, ఒకరు ప్రాక్టీస్ చేస్తేనే ఆ లిమిట్ అయిపోతుంది. అందుకని అందుకోసం కొంచెం అకౌంట్ క్రియేట్ చేసేవ్వండి, డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను నేను. ఓకే 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 అండి, అయితే మీరు ఓకే బాయ్, అయితే రేపు కలుద్దాం. ఓకే బాయ్. కొంచెం బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే స్లోగా చెప్పాను, మీరు వెళ్ళే కొంది లోడ్ బ్యాలెన్సర్ అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చూడండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు రిమెంబరింగ్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ రోజు మామూలు కొత్త అవుతుంది. ఒక్క బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ ప్రాక్టీస్ చేయండి చాలు, మీకు లోడ్ బ్యాలెన్సర్స్ అన్ని సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, మారేది ఏమీ లేదు. ఎన్ని రోజులైనా VM క్రియేట్ చేయాల్సిందే, ఆప్షన్స్ అవే. మీరు ఒక్క లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తే అన్ని లోడ్ బ్యాలెన్స్లో కొంచెం అటు ఇటు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే సరే, వెంకట్ సార్. ఓకే బాయ్.